హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో స్టూడెంట్స్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ నుంచి 2 ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సంబంధించి హైకోర్టు నుంచి ఒక జీవో క్యాన్సిల్ చేశారు. ఆ అప్డేట్ చూద్దాము. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో 2020-21 అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెన అయితే ఇవ్వము అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. అవి ఎవరికి రావు ఏంటి అని దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చూద్దాము. ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకి ఏపీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించి అడ్మిషన్స్ అనేవి ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నాము అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది కదా. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ కి అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాము. సో కోర్ట్ అయితే మనకి ఆన్లైన్ లో అడ్మిషన్స్ అయితే స్టాప్ చేయాలి అని చెప్పేసి ఒక జీవోని అయితే క్యాన్సిల్ చేసింది. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ మరి సుప్రీం కోర్టుకి వెళ్తుందా లేకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఆఫ్లైన్ లో అడ్మిషన్స్ కండక్ట్ చేస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసి చూడాలి. మనకి ఒక 1 or 2 days లో కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుస్తాయి దీనికి సంబంధించి. ఎందుకంటే క్రిస్మస్, సాటర్డే, సండే అని హాలిడేస్ వచ్చినాయి కదా. మేబీ ఒక 2-3 days లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియచ్చు. ఇప్పటికే చాలా డిలే అయిపోయిందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు అడ్మిషన్స్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. మేబీ ఒక 1 or 2 days లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. జనవరి 1st నుంచైనా క్లాసులు స్టార్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి అయితే స్టూడెంట్స్ అయితే అనుకుంటున్నారు. సో మొత్తానికి ఆన్లైన్ లో అడ్మిషన్స్ అయితే స్టాప్ చేశారు. అలాగే కోర్ట్ ఏం చెప్పిందంటే దీనికి సంబంధించి కొంచెం అవగాహన అయితే స్టూడెంట్స్ లో కల్పించండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2021-22 అకాడమిక్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. అంతకంటే ముందు స్టూడెంట్స్ కి అయితే కొద్దిగా అవగాహన కల్పించాలి. అంటే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత సీట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి కొద్దిగా అవేర్నెస్ వచ్చిన తర్వాతే ఈ ఆన్లైన్ లో కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయాలి అని చెప్పి కోర్ట్ అయితే తీర్పిచ్చింది. మరి ఏపీ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. మేబీ ఒక 2-3 days లో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే కనుక డెఫినెట్ గా మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తాము. ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ అయితే ఆగిపోయింది ఆన్లైన్ లో జరిగే ప్రాసెస్. మేబీ జనవరి 1st week లో కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆఫ్లైన్ అయితే కనుక అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయి ఇమీడియట్ గా క్లాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తారు. సో ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి సంబంధించిన అప్డేట్. సో చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ అప్డేట్ కోసం. సో కోర్ట్ అయితే ఈ అప్డేట్ ఇచ్చింది. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రావాలి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చూసుకుంటే కనుక ఏపీ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2020-21 కి సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెన పీజీ స్టూడెంట్స్ కి అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు. పీజీ అంటే ఎంటెక్, ఎంసీఏ ఇవి ప్రైవేట్ కాలేజెస్ లో చదివే స్టూడెంట్స్ కి వసతి దీవెన, విద్యా దీవెన అప్లై అవ్వవు అని చెప్పింది గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అంటే జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపురం యూనివర్సిటీ వీటిల్లో చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇస్తామన్నారు. అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, వాటిల్లో చదివే వాళ్ళకి మాత్రమే విద్యా దీవెన, వసతి దీవెన వస్తాయి. ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతూ ఉంటారు కదా, ఎవరైనా ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ప్రైవేట్ కాలేజెస్ లో చదివితే ఆ పీజీ స్టూడెంట్స్ కి మాత్రం ఈ విద్యా దీవెన, వసతి దీవెన అనేవి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం లేదు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ క్లియర్ గా ఒక జీవో అయితే రిలీజ్ చేసింది. అంటే మేబీ గవర్నమెంట్ ఫుల్ ఫీజు రీఇంబర్స్మెంట్ అనౌన్స్ చేసింది కదా, సో ఖజానా మీద ఎక్కువ భారం పడుతుంది అన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. మేబీ మనకి వసతి దీవెన, విద్యా దీవెన అనేది బీటెక్ వాళ్ళకి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రన్ అవుతుంది. గవర్నమెంట్ కాలేజెస్ కి వస్తాయి, ప్రైవేట్ కాలేజెస్ కి వస్తాయి, అలాగే యూనివర్సిటీలో చదివే వాళ్ళకి కూడా వస్తాయి. దీనికి సంబంధించిన ఫీజులు అయితే రీసెంట్ గా ఖరారు చేశారు. మినిమం వచ్చేసి 35,000, మాక్సిమం వచ్చేసి 70,000 వరకు ఫీజెస్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయా కాలేజీ స్టాండర్డ్స్ బట్టి డిసైడ్ చేసి అమౌంట్ అయితే ఫిక్స్ చేశారు. సో వెబ్ ఆప్షన్స్ అనేవి మండే నుంచి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. దానికి సంబంధించిన అప్డేట్ వస్తే డెఫినెట్ గా ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యే పీజీ స్టూడెంట్స్ కి వసతి దీవెన, విద్యా దీవెన రాదు. బీటెక్ స్టూడెంట్స్ కి వాళ్ళందరికీ ఫుల్ ఫీజు రీఇంబర్స్మెంట్ అలాగే వసతి దీవెన వస్తుంది. ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న వసతి దీవెన మేబీ జనవరిలో అయితే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వాళ్ళు చెప్పట్లేదు. మేబీ జనవరి నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు, బట్ మేబీ మాక్సిమం జనవరిలో ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేకపోతే క్యాన్సిల్ చేస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది కదా. సో ఎగ్జామ్స్ ఏమైనా క్యాన్సిల్ చేస్తారా అని కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఎగ్జామ్ అయితే కంపల్సరీ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు. 10th కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే బీటెక్ వాళ్ళకి అందరికీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసే క్వశ్చనే లేదని చెప్పారు. 10th క్లాస్ వాళ్ళకైతే ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నారు. 10th క్లాస్ వాళ్ళకి ఏప్రిల్ 15th నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి. 6 పేపర్స్ ఉంటాయి అని చెప్పి 10th క్లాస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే వసతి దీవెన, విద్యా దీవెన క్యాన్సిల్ చేస్తున్నాము. అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ఒకవేళ ఈ ఇయర్ ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి పెండింగ్ అమౌంట్ అయితే వస్తాయి. వసతి దీవెన కానీ, ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ అవైతే యాజ్ యూజువల్గా వస్తాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వీళ్ళకి కంప్లీట్గా అవి స్టాప్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ ఇచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.